వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు నవంబర్ 1వ తారీఖు శనివారం. అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ రోజు యొక్క మహత్యాన్ని గనక తెలుసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఆరాధనతో విష్ణువుని కొలుస్తారు. ఈ రోజున కార్తీక శుద్ధ ఏకాదశి. విష్ణు భగవానుల వారు యోగ నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు ఈరోజు. అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి, ప్రబోధిన్యేకాదశి అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణము. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా, శయనేకాదశిగా మనం చెప్పుకుంటే, ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకి ఉపక్రమించినటువంటి విష్ణు భగవానుల వారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి వైకుంఠంలో మేల్కొంటారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ రోజున వైకుంఠ ద్వారము దగ్గర ఉండి ఆ విష్ణు భగవానుని సనక సనంతాదులతో స్తుతిస్తారు. ఈరోజు చాలా గొప్పదైనటువంటి సుదినం. విష్ణు భగవానుని ఆరాధ్య దేవతగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఈ రోజున ప్రధానముగా నియమనిష్టలతో జీవితాన్ని గడిపి వారి యొక్క జీవితాన్ని పావనం చేసుకుంటారు. అలాగే అంత్యమున పరమపదాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా విష్ణువే ఆరాధ్యదయంగా ఉండేటువంటి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా ఈ ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి రోజున చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస్య వ్రతాన్ని విరమిస్తారు. అంటే 4 నెలల పాటు సాగేటువంటిది. అందుకే ఇది ముఖ్యముగా వైష్ణవులకి, విష్ణుని ఆరాధన చేసే వాళ్ళకి అద్భుతమైన రోజు. ఈ ఏకాదశి విష్ణు సంబంధమైనటువంటిదిగా ఉన్నది కాబట్టి ఈ ఏకాదశి శనివారంతో కూడుకొని ఉండడం చాలా విశేషం. అంతేకాకుండా ఈ రోజున శతభిష నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత అది చాలా అద్భుతమైనటువంటి మేలు కలయిక. రాహుస్వరూపము శతభిష నక్షత్రము. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరుసటి రోజునకి పుష్పయాగం చేయడానికి పూనుకుంటారు. అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున ప్రధానంగా యోగ నిద్ర నుంచి మేల్కొనేటువంటి విష్ణు భగవానుడు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు సృష్టి స్థితి లయకారకాలలో సృష్టిని ఇచ్చినవాడు బ్రహ్మదేవుడైతే స్థితిని కాపాడేవాడు విష్ణువు, లయం చేసేవాడు పరమేశ్వరుడు. కానీ పరమేశ్వరుడికి స్థితి లయాధిపత్యం రెండూ కూడా ఈ 4 నెలల పాటు వచ్చినది. కార్తీక మాసం అంటే చాలామంది అనుకునేటువంటిది కేవలం ఈశ్వర సంబంధమైనటువంటి మాసముగా చెప్పుతారు. కానీ ఈ యొక్క ఉదాహరణ, మరుసటి రోజు అయినటువంటి ఉదాహరణ, పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి రోజు, ఇవన్నీ కూడా విష్ణువుకి ప్రీతికరము, విష్ణు సంబంధమైనది కూడా అని చెప్పడానికి మనకు తార్కాణాలు ఉన్నాయి. కాబట్టి ఇవి రెండూ కూడా శివకేశవులకి భేదము లేదు అనే విషయాన్ని సుస్పష్టము చేస్తూ ఈ యొక్క కార్తీక మాసము ఇద్దరిని కూడా ఆరాధన చేయమని శాస్త్ర ప్రకారం. అందుకే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదటిగా ఇంట్లో దీపారాధన చేసి, అలాగే తులసి చెట్టు దగ్గర ఆవు పేడతో, చైనా పేడ కాదండి, ఆవు పేడతో చక్కగా అలికి శంఖము, చక్రము బియ్యపిండితో వేసి, అలాగే దాని కింద ఒకవైపు స్వస్తికు, ఒకవైపు ఓంకారము వేసి, ఆ తులసి చెట్టు ఎదురుగా అష్టదళ పద్మము వేసి, ఈ యొక్క బియ్యపిండితో వేసినటువంటి ముద్రలని, శంఖు చక్రాలని, స్వస్తికు ఓంకారాన్ని, అష్టదళ పద్మాన్ని గంధము, పుష్పము, అక్షతలతో పూజ చేసి, ఆ అష్టదళ పద్మము మధ్యలో
బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద తయారు చేసుకొని మన చేతి ఒత్తితో చేసినటువంటి 3 ఒత్తులని వేసి ఆవునేతిలో ముంచి ఆవునేతిని పోసి ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము చక్కగా పారాయణం చేసి అక్కడ ఆవు పాలు 2 అరటిపండ్లు వీలైతే దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టి వెంబడే విష్ణు దేవాలయానికి చేరుకొని ఆ విష్ణుని దర్శించుకొని నమస్కారం చేసుకొని శివాలయానికి చేరుకొని శివాలయంలో కూడా నమస్కారం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలి. హరినామస్మరణ చేసుకుంటూ లేదా శివనామస్మరణ చేసుకుంటూ ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఈ రోజున పండ్లు పాల పదార్థములు తీసుకొని శరీరాన్ని నిలుపుకోవచ్చు. ప్రదోషకాల సమయానికి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ ప్రదోషకాల సమయంలో చక్కగా దీపారాధన చేసి ఆ దీప దానమైనా చేయవచ్చు, సాలగ్రామ దానమైనా చేయండి. శివాలయంలో దీపారాధన చేసి శివలింగ దానమైనా కానీ సాలగ్రామ దానమైనా కానీ చేయవచ్చు. ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ జాగరణ శివరాత్రి రోజున ఏ విధంగానైతే చేస్తామో ఈ శయనేకాదశి అనగా ఉత్థాన ఏకాదశి అయినటువంటి ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శయనేకాదశి రోజున ఏ విధంగానైతే చేస్తామో ఈరోజు కూడా అదే విధంగా జాగరణ చేస్తూ ఉదయాన్నే లేచి ఈ విధమైనటువంటి రోజుని మనం గడుపుకున్నట్లయితే తప్పకుండా విష్ణు యొక్క అనుగ్రహాన్ని ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందిన వాళ్ళమవుతాం. మరుసటి రోజు ఆదివారము ద్వాదశి తిథి. ఆ రోజున గురించి చక్కగా మనం తెలియచేసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసమంతా బహుపుణ్యమాసమైనటువంటి సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రములో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే శని భగవానుడు మారిన కారణం చేత ఆ శనిదోష నివారణకి, మరియు అక్టోబర్ నవంబర్ మాసంలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు. ఇట్టి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 6వ తారీఖు రోజున జరిగే కార్యక్రమం కాబట్టి ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.